వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం బుద్ధి అంట? కృతజ్ఞత బుద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత బుద్ధి దేవుళ్ళలో చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. కొన్ని పాయింట్స్ ఇక్కడ చూద్దాము, మళ్ళీ ఇక్కడికి వద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఏలే అనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బింకంలాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు ఎవరంట వీళ్ళు? ఇది చాలా పెరిగిపోతుంది కదా, రెస్పాన్స్ లేదు. ఇంకొకటి ఏమంటుండు, 7వది మనం లెక్క పెట్టేసరికి, మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, 7వది వస్తుంది. ఏమొస్తుంది? కృతజ్ఞత లేని వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట? కృతజ్ఞత లేని వారు. ఇక్కడ కూడా యెషయాలో ఏమంటుండు? 57:19లో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి ఇక్కడేమంటుండు? కొత్త నిబంధనలో అసలు కృతజ్ఞత బుద్ధి లేనే లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు లేదు ఈ కృతజ్ఞత బుద్ధి? లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. ఏంటంట? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము 11 నుంచి చదువుదాం, పై నుంచి తీసుకుందాం కొంచెం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గ్రామముల మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురు వచ్చి దూరమున నిలిచి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటే వీళ్ళందరూ కుష్ఠరోగులు. కుష్ఠరోగులు ఏం చేస్తారు? ఇప్పుడంటే మనం స్వేచ్ఛగా రాణిస్తున్నాం, వాళ్ళు వచ్చి అడుకోవచ్చు. మనం వెళ్ళే ప్రాంతాల్లో వాళ్ళు కూడా వెళ్తుండ్రు, మనం ఎక్కే బస్సు వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అప్పుడు అట్లా ఉండేది కాదు. వాళ్ళని ఒక దూర ప్రాంతంలో అంటరాని వాళ్ళుగా పెట్టేటోళ్ళు. అయితే ఈ 10 మంది అంట అప్పుడు అందరూ ఒకటే దగ్గర ఉన్నారంట. 10 మంది గుర్తుపెట్టుకోవాలి, ఒకటే దగ్గర ఉన్నారంట. ఎవ్వరు కూడా వేరు వేరే దగ్గర లేరు. 10 మంది ఒకటే దగ్గర ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏమంటున్నారు? దూరంగా, యేసయ్యా ప్లీజ్ రిక్వెస్ట్, మీకు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. మేము కుష్ఠరోగులం కరెక్టే, కానీ నువ్వు ముడితే, నువ్వు చేస్తే మాకు స్వస్థత వస్తుంది, మా బతుకు మారుతుంది అని 13లో అడుగుతుందంట. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని ప్లీజ్ ప్లీజ్ అంటుండ్రా. ఏమంటుందంట? కోపం వస్తే ఏం చేస్తాం మనం? గంటలు, గిన్నెలు, చెంబులు, చాటలు అన్నీ ఏం చేస్తాం? విసురుతూనే ఉంటాం. విసురమా? విసురుతాము. ఎందుకు రాదు కోపం? ఎందులో ఉన్నాం మనం? శరీరంలో ఉన్నాం. ఉంటుంది కోపం కంపల్సరీ. అలాగే దేవునికి స్తోత్రం. ఏముందంట వీళ్ళకి కూడా? కోపం. ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనం హెచ్చింపబడతామో వాటన్నింటిలో మనకి దేవుడు తగ్గింపు గుణాన్ని ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కోపం దేనికి పనికిరాదు, మన జీవిత నాశనానికి తప్ప. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి ఏమన్నాడట? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనపరుచుకోండి వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగానే ఏమైపోయిందంట? వాళ్ళు శుద్ధులైపోయారు. వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. ఇంకా ఏం లేదు, వేసే ఒక మాట ద్వారా వాళ్ళ జీవితాలు బాగైపోయాయి. జీవితకాలం టైం మారిపోయిందంట. వాళ్ళ ప్రతి అక్కర అంతా కూడా ఒక నిమిషంలో తీరిపోయిందంట. దేవునికి మహిమ కలుగు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుదని చూచి, ఎందుకు దేవుడికి మహిమ కలుగుడు కాక ఒకడే రిటర్న్ వచ్చిండు కదా అనిపిస్తుంది మనకు. క్వశ్చన్ వస్తుంది. ఎందుకు? వాక్యం చదివేటప్పుడు క్వశ్చన్ రావాలి.
వాక్యం చదివేటప్పుడు పక్కన బుక్ పెట్టుకోవాలి, పెన్ పెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ వస్తుంది దానికి ఆన్సర్ ఆయనే చెప్తాడు. ఆన్సర్ చెప్పేటాయన ఆయన, మనం బోధించేటాయన. ఎప్పుడు కానీ మనం ఖాళీగా బైబిల్ చదవదు, కంపల్సరీ పెన్ పెట్టుకోవాలి. నీకే మహిమలంతా ప్రభావం చేసిన నీకే స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబాలుగా నా తండ్రి. ప్రతి దగ్గర ప్రభా నీ బిడ్డలు కృతజ్ఞతతో తండ్రి నింపబడేటట్టు ప్రభా ఆ కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వాక్యమైన ప్రతి బిడ్డలని ప్రభా మీ ఆత్మతో నింపండి తండ్రి. నాయన గొప్ప కార్యాలు దయచేయండి. బిడ్డలందరినీ సురక్షితంగా తండ్రి మీరు తీర్చిదిద్ది కాపాడి కనికరించి ఆదరించి బలపరిచి నడిపిస్తున్నందుకు నీకే మహిమ కనుక ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు